రైతు భరోసా అమలుపై కీలక ప్రకటన. ఈ యొక్క టాపిక్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. అందుకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ బెల్ ఐకాన్ పెట్టుకుని ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ ఇచ్చినప్పుడైతే మనకైతే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా కోరుకున్నానండి. రైతు భరోసా అమలుపై కీలక ప్రకటన మనకైతే రావడం జరిగిందండి. దీని గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందాము. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ నవ తెలంగాణ హైదరాబాద్ తెలంగాణ రైతులు ఎప్పుడెప్పుడు అని ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి రుణమాఫీ అమలు ప్రక్రియ మనకైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ ప్రారంభించిందండి. ఇందులో భాగంగా తొలి విడతతో 1 లక్ష వరకు రుణాలు ఉన్న రైతులు అయితే అకౌంట్లో నగదు జమ చేస్తుందండి. అదేవిధంగా ఇచ్చటి నుండి హామీ మేరకు ఆగస్టు 15 లోపు 2 లక్షల మేరకు రుణమాఫీ మనకైతే ప్రక్రియను కూడా పూర్తి చేస్తామని ప్రకటించారండి రేవంత్ రెడ్డి గారు అయితే. అదేవిధంగా రుణమాఫీ తర్వాత ఇప్పుడు అందరి దృష్టి రైతు భరోసా పైన పడిందండి. ప్రభుత్వం వచ్చిన వెంటనే రైతు బంధు పథకం కింద అదేవిధంగా హెచ్టే వంటి 10,000 పెట్టుబడి సాయాన్ని 15,000కు పెంచి రైతు భరోసా పేరుతో మనకైతే ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీగా ఇవ్వక ఇంతవరకు అమలైతే కాలేదండి. ఈ పథకాన్ని అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తాజాగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే ఇక్కడ కీలక ప్రకటన చేయడం జరిగిందండి. రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. మార్గదర్శకాలు ఎలా ఉండాలనేది ఈ యొక్క బడ్జెట్ సమావేశాలు మనకైతే 2 సభల్లో చర్చిస్తున్నట్లయితే తెలపడం జరిగిందండి. అందరి సభ్యుల అభిప్రాయం తీసుకొని ప్రభుత్వం తుది నిర్ణయం మనకైతే తీసుకుంటుందని కూడా వెల్లడించడం జరిగిందండి. ప్రకారంగా అందువల్ల చూసినట్లయితే మనకి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే ఈ ప్రకారంగా మనకైతే రైతు భరోసా దాంతోపాటు మనకైతే ఇక్కడ రుణమాఫీ కూడా చేస్తున్నారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా అంటే రైతులందరూ కూడా ఒక మంచిగా మనకైతే కాస్త ఊపిరి పీల్చుకోవడం మనకైతే అవకాశం చెప్పుకోవచ్చండి. వాళ్ళందరూ కూడా వ్యవసాయంలో వారి యొక్క పూర్తి సమయం కేటాయిస్తారు కాబట్టి వారికైతే ఒక ఊరటగా కూడా ఉందని చెప్పుకోవచ్చండి. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.